లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వారంతా మహిళా రైతు కూలీలు నారుమడిలో వంగి వంగి వరి నాట్లు వేస్తున్నారు. ఇంతలో కొంతమంది విద్యార్థినులు అక్కడికి చేరుకున్నారు. బడిలో ఉండాల్సిన పిల్లలు మడిలోకి వచ్చేసరికి ఉలిక్కిపడ్డారు ఆ కూలీలు. వచ్చిన విద్యార్థులు తమ వెంట తెచ్చిన కేక్ను ఆ మహిళా రైతు కూలీలతో కత్తిరించారు. అనంతరం సాలువాలతో వారందరినీ సత్కరించారు. విద్యార్థినులంతా బడిబాట వదిలి మడిబాట ఎందుకు పట్టారు, మిఠాయిలు ఎందుకు పంచారో ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్పో స్కూల్ యాజమాన్యం తమ విద్యార్థులకు రైతు పడే కష్టాలను కళ్ళారా చూపించాలి అనుకున్నారు. అందుకోసం విద్యార్థులను నేరుగా పొలానికి తీసుకెళ్లాలని అనుకున్నారు. అయితే వారు ఎంచుకున్న రోజు రైతు దినోత్సవం కావడంతో రైతులను సన్మానించాలి అనుకున్నారు. అందులో భాగంగా సమీప పొలాల్లో నాట్లు వేసేవారు దగ్గరికి వెళ్లారు. అయితే బడిలో పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు పొలానికి రావడంతో అక్కడ నాట్లు వేసే మహిళా రైతు కూలీలు మొదట్లో కంగారు పడ్డారు. కానీ ఉపాధ్యాయులు ఎందుకు వచ్చామో వివరించాక కూలీలు సంతోషించారు. కూలీలతో కలిసి విద్యార్థినులు నాట్లు వేశారు. రైతులు పడే శ్రమను గుర్తించారు. అనంతరం మహిళా రైతు కూలీలచే కేక్ కట్ చేయించి మిఠాయిలు పంచారు. అనంతరం వారందరినీ సాలువాలతో సన్మానించారు. ఇటువంటి సెలబ్రేషన్ కు ప్రతి సంవత్సరం మరి 2022లో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ గారు వచ్చి కేక్ కట్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు కూడా ఇట్లా పిలవగానే చైర్మన్ సార్ స్పందించి సుల్తానాబాద్ ఆల్ఫోర్స్ స్కూల్ ప్రిన్సిపల్ గారు మరి 8th 9th పిల్లలను ఫార్మర్స్ అంటే ఏ విధంగా కష్టపడతారో తెలియడానికి పిల్లలకు ఈ తరం కాకుండా నెక్స్ట్ తరానికి కూడా కష్టసుఖాలు తెలియజేసే విధంగా ఈరోజు పిల్లలను ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమానికి తాను తీసుకురావడం మా అదృష్టంగా భావిస్తూ ఇంతమంది పిల్లలతో చేసుకోవడం కూడా మాకెంతో అదృష్టం అని మేము అనుకుంటున్నాం. ఈ పొలం పనులు కూడా మీ మిషనరీలు కాకుండా ఇప్పుడున్న తరం పిల్లలకు కూడా మేము ఎట్లా పనులు చేస్తున్నామో తన చదువుకుంటా తన వరకు ఉన్న శక్తిని ఏదో ఒక సెలవు దినమున మరి అమ్మా నాన్నలకు హెల్ప్ చేసే విధంగా ఇప్పటి నుంచే మీ స్కూల్ తరఫున ప్రోత్సహిస్తే మేము బాగా సంతోషపడతామని తెలియజేసుకుంటారు. పిల్లలకు రైతు కష్టాలను చూపిన ఉపాధ్యాయులను స్థానికులు అభినందించారు. రైతు బాధలను స్వయంగా తెలుసుకున్న విద్యార్థినులు రైతుపై మరింత గౌరవం పెరిగింది అంటున్నారు. నా పేరు సహస్ర. మేము ఆల్ఫోర్ స్కూల్ నుండి వచ్చాము. ముందుగా అందరికీ రైతుల దినోత్సవ శుభాకాంక్షలు. విద్య అంటే 4 గోడల మధ్యలో నేర్చుకునేదైతే కాదు. మనకు జ్ఞానం పొందాలంటే చాలా ఉంటాయి. కొన్ని చూడాలి, కొన్ని చదవాలి. వాటిలో ఈ ఫీల్డ్ ట్రిప్ ఒక భాగం. మమ్మల్ని ఫీల్డ్ ట్రిప్కి మా నరేందర్ రెడ్డి సార్ గారు తీసుకురావడం జరిగింది. మేము ఈ ఫీల్డ్ ట్రిప్లో చాలా విషయాలు నేర్చుకున్నాము. ముందుగా అందులో నాట్లు ఎలా వేయాలో నేర్చుకుంటాము. మరియు రైతుల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాము. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం, మన భారతదేశ కల్చర్ ప్రకారం ప్రతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అనే విధంగా మనకు ఎప్పుడు కానీ ఏ పండుగకు కానీ మన విఎన్ఆర్ సార్ గారు అయితే ప్రతి ఒక్క పండుగకి ప్రోగ్రాం నిర్వహిస్తారు. దాంతో మేము చాలా విషయాలు నేర్చుకుంటాము. మనం ఎప్పుడైనా కొంచెం బురద అంటితేనే అసహించుకుంటాము. కానీ మన ఫార్మర్స్ ఎల్లప్పుడూ రాత్రి పగలు కష్టపడుతూ ఈ బురదలోనే పనిచేస్తూ 90 రోజులు కష్టపడి వాళ్ళకు స్వార్థాన్ని విడిచిపెట్టుకొని మన కోసం కష్టపడతారు. మనం తినడానికి సహాయపడతారు. అలాంటి ఫార్మర్స్కి మనం ఒకసారి జై కొట్టాలి. ఏది ఏమైనా పంట కోసం వెలకట్టలేని రైతు శ్రమకు విద్యార్థినులచే సలాం కుట్టించిన ఆ స్కూల్ యాజమాన్యం గ్రేట్ కదూ. మరి మీరేమంటారో కమెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.